హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజమ్మ బ్లాగ్స్ అండి. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రోజు మనం తరచూ వాడే నిత్యావసర వస్తువుల్లో కిచెన్లో మనతో పాటే ఉండేటిది ఒక ఆయిల్ క్యాన్ అనమాట అండి. ఈ ఆయిల్ క్యాన్ అనేది మెయింటెనెన్స్ అనేది చేసుకోకపోతే చాలా జిడ్డు పట్టిపోతుంది, అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఆయిల్ క్యాన్ అనేది మనం క్లీనింగ్ చేసుకోవటం అవాయిడ్ అనేది చేస్తూ ఉంటే, అయితే అలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని మనం శ్రమ అనేది లేకుండా క్షణాల్లో శుభ్రం చేసుకునేటట్టుగా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే మనము కష్టపడకుండానే ఆయిల్ క్యాన్ అనేది చక్కగా క్లీనింగ్ చేసుకోవచ్చండి. అయితే ఒక స్టీల్ గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు అనేది పోసుకోవాలి. అవి కాస్త బబుల్స్గా వచ్చేటట్టుగా ఉన్నప్పుడు మనము ఒక్క స్పూన్, మనం కిచెన్లో గిన్నెలతో విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, జెల్, అది అనేది ఒక్క హాఫ్ స్పూన్ అనేది తీసుకొని మనం ఆ కాగే నీళ్ళు అనేది వేస్తే మనకి ఆయిల్ క్యాన్ అనేది క్లీనింగ్ చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి. ఎంత మొండి జిడ్డుగా ఉన్నా కూడా ఆయిల్ క్యాన్ని కూడా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వస్తువు ఏంటంటే డెటాల్ హ్యాండ్ వాష్ అనమాట అండి. ఇది మీ ఇష్టం అనమాట, ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఆయిల్ క్యాన్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, కొంచెం జిడ్డు వాసనలాగా ఒక రకంగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి నేను డెటాల్ హ్యాండ్ వాష్ కూడా వేస్తున్నాను. అలాగే వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట అండి. ఇది జిడ్డుని వదిలించడానికి కష్టపడకుండా, మనం శ్రమ అనేది పడకుండా ఉపయోగపడుతుంది అనమాట మనకి. ఇంకా అలాగే ఒక నిమ్మకాయ అనమాట అండి. ఇప్పుడు ఫ్రెష్ నిమ్మకాయ ఉండాలి అనేది ఏమీ లేదు. ఎండాకాలం నిమ్మకాయ దొరకడం అనేది బంగారం లాగా అయిపోతుంది కాబట్టి ఎండిపోయిన నిమ్మకాయ ఉన్నా కూడా చక్కగా 4 ముక్కలు అనేది కట్ చేసి ఆ కాయిన నీళ్ళల్లో మనం విమ్ లిక్విడ్ వేసాం కదండి, అందులో ఈ నిమ్మకాయ ముక్కలు అనేది కూడా వేసి ఒక 4 నిమిషాలు అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఈ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ క్యాన్ అనేది అందులో పెట్టాలి. మన ఆయిల్ క్యాన్కి సరిపడేటట్టుగా ఈ గిన్నె అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట అండి. ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మనము ఈ వేడి నీళ్ళల్లో ఆయిల్ క్యాన్ వేసి మూత, అలాగే పావు ఉంటుంది కదా మనం ఆయిల్ వాడేటిది పావు, అవి అన్నీ వేసి అందులో ఒక 4-5 నిమిషాలు అనేది అలా వదిలేస్తే మనము రుద్దాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన అవసరం అనేది అంతకన్నా లేదనమాట అండి. ఇలా చక్కగా క్యాన్ అనేది మునగకపోతే ఒక చిన్న స్టీల్ గ్లాసు తీసుకొని ఇలా వాటర్ అనేది క్యాన్ పైన పోస్తూ ఉంటే ఆ పైన ఉన్న జిడ్డు కూడా అంతా మనకి వదిలిపోతుంది అనమాట అండి. ఇంకా శ్రమ పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఇంకా కొంచెం విమ్ లిక్విడ్ జెల్ తీసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది ముగ్గు అనమాట అండి, మనం ఇంటి ముందు వేసే ముగ్గు అనమాట. ముగ్గు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని ఈ 2 అనేది మనము ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అనేది తీసుకొని స్పాంజ్ లాంటిది దానికి ఈ మనం తయారు చేసుకున్న విమ్ లిక్విడ్ జెల్, ముగ్గు, ఈ 2 కలిపి ఇలా మనం తీసుకొని స్టీల్ క్యాన్కి అనేది రుద్దామనుకోండి, మనకి ఇంకా స్టీల్ పీస్ అనేది అవసరం లేకుండా స్టీల్ క్యాన్ కూడా ఈజీగా శ్రమ పడాల్సిన అవసరం అనేది లేకుండా, మన చేతులు నొప్పి పెట్టాల్సిన అవసరం లేకుండా, లేదంటే స్టీల్ క్యాన్ తోమాలంటే బోరుగా ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా చక్కగా పనికొస్తుంది అనమాట. కొంచెం ముగ్గు వేయండి, ఒక స్క్రబ్బర్ లాగా పనికొస్తుంది అనమాట అండి. మనం ఫేస్కి ఎలా అయితే స్క్రబ్ చేసుకుంటామో అలాగే ఆయిల్ క్యాన్కి కూడా మనము కొంచెం ముగ్గు విమ్ లిక్విడ్ జెల్ అనేది వేసుకొని ఇలా క్లీనింగ్ అనేది లోపల బయట చక్కగా క్లీన్ చేసుకుంటే ఎక్కడ జిడ్డు మరక అనేది ఏమీ కనిపించదు. అలాగే మనకి తోమిన తర్వాత కూడా ఎటువంటి స్మెల్ అనేది కూడా ఉండదన్నమాట. అలాగే మనము ఆ వాటర్లో వేసిన నిమ్మ చెక్క ఉంటుంది కదండి, ఆ నిమ్మ చెక్కతో కూడా కొంచెం ఈ విధంగా అయితే రఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మన క్యాన్ అనేది మంచి స్మెల్తో వస్తుంది. ఇంకా చాలా రోజులు కూడా మురికి అనేది పట్టదనమాట ఆయిల్ క్యాన్ కూడా, ఇంకా చాలా నెల రోజుల దాకా కూడా నీట్గా ఉంటుంది. ఇలా నిమ్మ చెక్కతో కూడా లోపల వైపు బయట వైపు కూడా ఇట్లా క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా అలాగే క్యాన్కి ముఖ్యంగా జిడ్డు అనేది ఎక్కడ తొందరగా వదలకుండా మొండిగా ఉంటుందంటే ఈ క్యాన్కి సైడ్స్లో ఉన్నాయి కదండి, అక్కడ అనేది కొంచెం మొండిగా ఉంటుందన్నమాట. అది కొంచెం స్పూన్తో అయినా, లేదంటే చాక్తో అయినా, లేదంటే మనకి గోరు ఉంటే గోరుతోనైనా అలాగనేది రఫ్ చేస్తే అదంతా మురికి అనేది పోతుంది అనమాట. ఇంక ఇప్పుడు నీట్గా వాష్ చేసేసుకుంటే ఏమి శ్రమ అనేది పడకుండా ఇంట్లో ఉన్న వాటితోటే రూపాయి ఖర్చు అనేది లేకుండా చక్కగా మనము ఆయిల్ క్యాన్ అనేది ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్ళైన
కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ టిప్ అనేది పాటించండి, మీకు ఈజీగా అవుతుందన్నమాట. ఆయిల్ క్యాన్ క్లీనింగ్ చేయటంలో అసలు బోర్ అనేది అనిపించదన్నమాట. మీరు ఇంకా ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆయిల్ క్యాన్ క్లీన్ చేయాలనేది అయితే అనుకుంటూ ఉంటారనమాట. తప్పకుండా అంటే ఇదైతే నేను చెప్పేది మీరు ఒకసారి అయితే ట్రై చేస్తే మీకే నచ్చుతుంది అనమాట. హాట్ వాటర్లో వేయగానే మనం విమ్ లిక్విడ్ జెల్ వేసాం కదా, సో మురికి అనేది దాదాపు 70-80% దాకా అయితే పోతుందన్నమాట. ఇంకా మనము తోమటంలో శ్రమ పడాల్సిన అవసరమే లేదనమాట అండి. మరొకసారి మనము క్యాన్ అనేది కడిగిన తర్వాత ఏవైనా కొంచెం అక్కడక్కడ మరకలు అనేవి ఉంటే ఒకసారి మళ్ళీ క్లీనింగ్ చేసుకుంటే ఇంకా ఎటువంటి మరక అనేది, మచ్చలు అనేది, జిడ్డు అనేది ఏమీ ఉండదన్నమాట అండి మనకి. సో చూసారు కదండి, ఎంతో శ్రమ పడాల్సిన అవసరం అనేది ఏమీ లేకుండా ఈజీగా క్షణాల్లో ఎంత మొండి జిడ్డు క్యాన్ అయినా సరే, ఆయిల్ క్యాను చాలా రోజుల నుంచి జిడ్డు పట్టి ఉన్నా కూడా మనకి ఈజీగా క్లీనింగ్ అయిపోతుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఒకసారి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి, వీడియోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఛానల్ అనేది ముందుకు వెళ్ళగలుగుతుందండి. సో వీడియో చూసిన తర్వాత అలా వెళ్ళకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ అనేది పెట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా క్లీనింగ్ అనేది అయిపోయిన తర్వాత క్యాన్ని చక్కగా ఒక టవల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక మనం ఆయిల్ అనేది నింపుకొని రోజు చక్కగా వాడుకోవచ్చు అనమాట అండి. ఇంకా నెల రోజుల వరకు మనం ఆయిల్ క్యాన్ అనేది తోమాలా అనే శ్రమ అనేది లేకుండా, ఆలోచన అనేది లేకుండా మన పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట అండి. ఇదేనండి ఇవాళ వీడియో. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.